హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. నిలువ పచ్చళ్ళ కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే పుదీనా పచ్చడిని చూద్దామండి. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కాక ఇందులో ఒక పావు కప్పు వరకు నువ్వులను తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మనం రోస్ట్ చేయాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని రోస్ట్ చేసి ఇప్పుడు ఈ రోస్ట్ చేసినవి ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. వీటి వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాక ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిర్చిని ఇలా మజ్జిగ కట్ చేసి వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించాక ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనా ఆకుని ఒక 2 కట్టల వరకు ఉంటుందండి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా ఆకు అంతటిని బాగా వేయించుకుంటాం కదండి. ఇలా చేస్తున్న కొద్దీ ఆకు అనేది బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని ఇది కూడా యాడ్ చేసి వేయించుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయిస్తున్న కొద్దీ మనకి ఆకు అనేది ఈ విధంగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ నువ్వుల్ని ముందుగా మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేశాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ పుదీనా ఆకు ఇప్పుడు దీని అంతటిని ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే రుచికి సరిపడగా సాల్ట్, అలానే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు టర్మరిక్ పౌడర్ వేసేసి ఇప్పుడు వీటంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇందులో కావాలంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని బాగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసేసాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి ఇప్పుడు వీటంతటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు సాట్ చేసుకోవాలి. ఇదంతా మాడిపోకుండా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు సాట్ చేసుకోవాలి. వీటి వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా సాట్ చేసుకున్నవి పచ్చడి పైన వేసేసుకొని ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంతో కలిపి తిని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.